నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక పాస్టర్మ గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. అంటే ఈ పాస్టర్లు ఆవిడని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు అనుకోవచ్చు, అంటే తను ఏమైనా గర్భాప్సి అయిందా అని చెప్పేసి. అలాంటిది ఏం జరగలేదు. కాకపోతే ఈ పాస్టర్లు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది తన మాటలను మనం విందాము. నమస్కారం అండి సుధారాణి గారు. కొంచెంగా మీ పరిచయం చెప్పండి. నా పేరు సుధారాణి అండి. నా భర్త గారి పేరు జయచంద్రరావు గారు. ఓకే. నా భర్త గారు మాది మారుబోల గ్రామం అండి, తెనాలి, గుంటూరు జిల్లా తెనాలి ఊరి నుంచి హైదరాబాద్కి 1999లో వచ్చామండి. మేము 1999లో మీరు గుంటూరు తెనాలి నుంచి ఇక్కడికి వచ్చారు. సిటీలోకి వచ్చారు. ఓకే. హైదరాబాద్కి వచ్చాము. ఓకే. మా మ్యారేజ్ అప్పుడు అయ్యింది. ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే హైకోర్టులో జాబ్ పర్పస్గా వచ్చాము. హైకోర్టులో క్లర్క్గా చేశారండి, అడ్వకేట్ క్లర్క్గా చేశారు మా వారు. ఉంటున్నప్పుడు మా రిలేటివ్స్ యేసుప్రభు వారిని నమ్ముకున్నారు. నమ్ముకుంటే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. నా భర్త గారు అది వర్క్ నిమిత్తం కోర్టుకు వెళ్తూ వస్తూ ఉంటున్నప్పుడు ఒక్కదాన్నే ఉంటుంటే మా పక్కనే ఉండేవాళ్ళు మా అత్తగారు. అంటే మా భర్త గారి వాళ్ళ పిన్ని అనమాట, సిహెచ్ భారతి అని. మా మామయ్య రాజు గారు, ఆయన కూడా కోర్టులోనే చేస్తూ ఉండేవాళ్ళు. అలా కోర్టు ద్వారా పరిచయము. అది చుట్టాలు కూడా, మా భర్త గారికి చుట్టాలు కూడా. అలా పరిచయం నిమిత్తం వెళ్తూ ఉంటే నేను కనకదుర్గ భక్తురాలనండి. అంటే మీరు కనకదుర్గమ్మ దేవి భక్తురాలు? భక్తురాలు. ఎప్పటి వరకు? నేను 99 వరకు, మ్యారేజ్ అయ్యే వరకు కూడా. మ్యారేజ్ హిందూ మ్యారేజ్ అయింది? హిందూ మ్యారేజ్ కాదు, కానీ మా భర్త గారు వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. అంటే మా పేరెంట్స్ ని ఒప్పించి క్రిస్టియన్ మ్యారేజ్ అయ్యింది. అంటే మీ క్రిస్టియన్ మ్యారేజ్ అయింది? అంటే 1999 కు ముందు వరకు మీరు హిందువులే, కనకదుర్గమ్మ దేవి భక్తురాలు. తర్వాత మీరు ఎప్పుడు మారారు క్రిస్టియన్ గా? అదే 6 months. మేము హైదరాబాద్ వచ్చిన 6 months కి మా భర్త గారి రిలేటివ్స్ దేవుని నమ్ముకుంది, వాళ్ళ పిన్ని. ఎవరు వాళ్ళ పిన్ని? అంటే మీ భర్త వాళ్ళ పిన్ని యేసు ప్రభుని నమ్ముకుంది. అయితే తన దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు అనమాట. నాకు అప్పుడు 16 years అనమాట. అయితే తన దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు. నాకు హైదరాబాద్ లో ఎవరు పరిచయం లేదు. కొంచెం ఎట్లయినా చుట్టుపక్కల ఎలా ఉంటుందో వాతావరణం అని తన దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు. తను 24 hours ప్రేయర్ లో ఎక్కువ ఉండేది. అయితే నేను తను ప్రేయర్ చేసుకుంటున్నా, పక్కన సినిమాలు అవి చూస్తూ ఉండేదాన్ని. తను ప్రేయరే, నేను సినిమాలు అవి చూస్తూ నా యథావిధిగా నేను ఉండేదాన్ని. ఆమెను కొంచెం హేళనాడుతూ ఉండేదాన్ని. హేళనాడుతూ ఉంటే తను ప్రేయర్ ముగించుకొని వచ్చాక నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉండేదాన్ని. అంటే మీ భర్త పాస్టరా లేకపోతే విశ్వాసినా? అప్పటికి దేవుని నమ్ముకోలేదండి. దేవుని నమ్ముకోలేదు. అంటే మీరు దేవుని నమ్ముకోలేదు, ఆయన నమ్ముకోలేదు, మరి క్రిస్టియన్ మ్యారేజ్ ఎట్లయింది? అంటే మా అత్తగారు వాళ్ళు, మీ అత్తగారు వాళ్ళు క్రిస్టియన్స్ వల్ల. ఓకే. మా అత్తగారు దేవుడు అంటే మీ దృష్టిలో యేసేనా? యేసేనా? సర్లే, చెప్పండి. అయితే ఇంకా అలా క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. తను ప్రేయర్ ముగించుకొని వచ్చి సువార్త చెప్తూ ఉండేది నాకు. యేసు ప్రభు నిజమైన దేవుడమ్మా, ఇలా నాకు కనబడ్డాడు, ఇలా నాకు అద్భుత కార్యాలు చేశాడు. తనకి ఎప్పుడు హెల్త్ బాగుండేది కాదు. అయితే ప్రేయర్ ఈ నైట్ అంతా బాగుండేది కాదు. నైట్ ప్రేయర్ చేసుకుని మళ్ళీ తెల్లారు యథావిధిగా తన పని తను చేసుకుంటూ ఉండేది. ఒక చిన్న డౌట్, ఇప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నారు కదా, మరి అప్పటికి ముందు మీరు కనకదుర్గమ్మ దేవతను పూజించేవాళ్ళు కదా, మరి కనకదుర్గమ్మ నిజమైన దేవత అని మీకు ఎప్పుడు అట్లా రాలేదా? మా చిన్ననాటి, మీ చిన్నప్పుడు రాముడి కృష్ణుడిని మీరు పూజించేవాళ్ళు కదా, గుడి కూడా వెళ్ళేవారు కదా, మరి యేసు నిజమైన దేవుడు అన్నప్పుడు మరి నేను ఒకప్పుడు రాముని కృష్ణుని పూజించాను, మరి అవి దేవుళ్ళు కాదని చెప్పి మీకు దేవుళ్ళు కాదు అని నేను అంటే దేవుళ్ళు కాదు అని కాదు. నాకు ఎలా అంటే నేను అనేది నాకు హెల్త్ అంటే మనశ్శాంతిగా ఉండేది కాదు. అంటే హిందూ దేవుళ్ళని పూజించినా మీకు మనశ్శాంతిగా ఉండేది కాదు. మీరు యేసు మతంలోకి వచ్చిన తర్వాత మీకు మనశ్శాంతి, సంతోషం అన్ని ఉన్నాయి. అంటే తనని చూసేదాన్ని అనమాట, తను వ్యక్తిగతంగా చూసేదాన్ని. తను హెల్త్ బాగుండేది కాదు, మళ్ళా ప్రేయర్ చేసుకుని తన యథావిధిగా తన పని తను చేసుకుంటుంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు నాదంటే కంప్లీట్గా క్రిస్టియన్ నుంచి వచ్చినవన్నీ,
ఇప్పుడు ఒక్కసారిగా హిందుత్వం నుంచి క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు వరకు మనం ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా, హిందూ దేవుల పటాలు ఉండేటివి కదా, మనం ఎప్పుడు ప్రతి పండగ మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం, గుడి కూడా వెళ్ళేవాళ్ళం. అవన్నీ ఒక్కసారిగా మానుకోవాలి అని అనుకుంటే కొంచెం బాధగా ఉంటుంది కదా? బాధగా ఏం అనిపించలేదు, ఎందుకంటే నేను రియాలిటీగా చూసాను, తనలో చూసాను. యేసు ప్రభువుని రియాలిటీగా మీ భర్త చెప్పడంలో మీరు చూసారు? భర్త కాదు, మా భర్త గారి పిన్ని చెప్పటంలో తన క్రియల్లో కూడా చూసాను అనమాట. క్రియల్లో కూడా చూసాను, వ్యక్తిగతంగా చూసాను. మేమిద్దరమే ఉండేవాళ్ళమి. మా మామయ్య గారు కూడా కోర్టుకు వెళ్ళేవాళ్ళు, మా హస్బెండ్ కోర్టుకు వెళ్ళేవాళ్ళు, తను నేనే ఉండేవాళ్ళం కాబట్టి వ్యక్తిగతంగా కూడా చూసేదాన్ని. తను సంతోషంగా ఉండడం, హెల్త్ బాగుండేది కాదు, అయినప్పటికీ సంతోషంగా ఉండేది. అంటే తన సంతోషం అవన్నీ చూసి ఒకవేళ యేసుని నమ్ముకుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుందని అనిపించి ఇక్కడికి వచ్చారు అని రాలేదండి నేను యేసు ప్రభు దగ్గరికి. అయితే తన్ని చూశాను, అలా చూసినాక హేళన చేసేదాన్ని. చూసినా కూడా ఏ విధంగా హేళన చేసేవాళ్ళు అంటే మీ దేవుడు అంటే యేసు ప్రభు వారేనా తగ్గిచ్చేది, మాకు జ్వరం వస్తుంది, మాకు నొప్పి, ఇట్లా హెల్త్ బాగోదు, మాకు తగ్గుతుంది కదా, మేము హిందువుల్ని పూజిస్తున్నాం, గుళ్ళకి వెళ్తున్నాం కదా, మాకు తగ్గుతుంది కదా, మీ దేవుడు గొప్పతనం ఏంది, మా దేవుడు గొప్పతనం, ఇలా రెండూ కరెక్టే కదా, నీకు నువ్వు ప్రార్థన చేసుకో, నేను నా దారిని నేను పూజ చెప్పేదాన్ని. అయితే తను వ్యక్తిగతంగా అంటే తన క్రియల్లో చూసే అంటే తను చూపించేది కాదు, నేను గమనించేదాన్ని. ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి గమనించేదాన్ని. తను ఎలా ప్రేయర్ చేసుకుంటుంది, ఎంత సమాధానంగా ఉంటుంది, బైబిల్ చదువుతుంది అని వ్యక్తిగతంగా చూసి ఇంకా ఒకరోజు చర్చికి రమ్మా అంది. అట్లా 1.5 year అయిపోయింది మా ఇద్దరు పరిచయం. ఒకరోజు చర్చికి రమ్మా అని రమ్మంటే నేను రాను అనంటే లేదమ్మా వచ్చి నీకు నచ్చకపోతే వచ్చేద్దుకొని అని తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్తే అయితే తను చూశాను కాబట్టి కొంచెం అభిమానం అయితే ఏర్పడింది. యేసుప్రభు అంటే నిజమైన దేవుడు అనే అభిమానం అయితే కొంచెం ఏర్పడింది నాకు మనసులో, వ్యక్తిగతంగా ఏర్పడి సరే అని వెళ్ళాను అనమాట. తనతో పాటు మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళినప్పుడు పాస్టర్ యేసుపాదం గారు బెరాకా మినిస్ట్రీ వ్యవస్థాపకులు, ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తారు. అలా మీరు ఎప్పుడు మారారు? మీరు నేను 1999లో మారాను. అలా మారి ఇప్పుడు ఈరోజు పాస్టర్ అమ్మ అయ్యాను. ఇప్పుడు మీ చర్చిలో ఎంతమంది వస్తున్నారు? 70 మంది వస్తున్నారు. 70 మంది దాకా మీరు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ చర్చి మీ ఓన్ చర్చేనా? ఓన్ చర్చి అంటే చర్చి లేదండి, ఒక రూమ్ రెంట్కి తీసుకొని రూమ్ లో నడిపిస్తున్నారు. ఓకే సరే చెప్పండి. ఇంకా ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే, ఎవరు? యేసుపాదం గారు, బెరాకా మినిస్ట్రీ వ్యవస్థాపకులు. ఇప్పుడు కూడా ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారండి. ఇప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా? యూట్యూబ్ ఛానల్ బెరాకా మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు బెరాకా మినిస్ట్రీ చర్చికి మీరు వెళ్ళేవారు? అప్పట్లో వెళ్ళేదండి. ఫస్ట్ లో కొన్ని పర్సనల్ ప్రశ్నలు ఉన్నాయి, అవి మీరు సమాధానం చెప్పగలగాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ బైబుల్లో ఉన్నటువంటి ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ఆ యేసుపాదం అని ఆయన బెరాకా మినిస్టర్ అతను చర్చికి మీరు వెళ్ళేవారు, అక్కడ మీరు వింటూ ఉండేవాళ్ళు. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత మంచివాడేనా ఆయన? యేసుపాదం పాస్టర్ మంచివాడేనా? బాగానే వాక్యం చెప్తాడా? బాగానే చెప్తారండి. వాక్యం బాగా చెప్తారండి. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా వాక్యం బాగా చెప్తారు. క్రియల్లో కానీ అట్లా అంటే చూస్తే మంచివారు అంటే ఇంకా యేసు ప్రభు వారిని చూసినట్లే ఉంటదండి. అయితే నాకు విగ్రహాల గురించి చెప్పారు కాబట్టి కొంచెం అర్థమైంది. అంటే అప్పటికి నాకు బైబిల్ ఏం తెలియదు కాబట్టి అర్థం కాలేదు, కానీ విగ్రహాల గురించి చెప్పేవారికి కొంచెం అర్థమైంది. చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, మాట్లాడలేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే అలా ఏం చెప్పలేదు, ఇట్లా విగ్రహాలని అమ్మేవాడు వ్యాపారస్తుడు. ఆ వ్యాపారస్తుని ఇలా యెహోవా దేవుడు పిలిచినప్పుడు ఆయన యేసు ప్రభు అదే యెహోవా దేవుడిని వెంబడించాడు అని చెప్పి
అలా చెప్పారనమాట. ఇట్లా కళ్ళుండి చూడలేవు అట్లా ఏమీ చెప్పలేదు, అట్లా ఎప్పుడు కూడా చెప్పలేదు, ఇలా చెప్పేవాళ్ళు. నాకు కొంచెం అర్థమైంది. ఇంకా అలా మధ్యలోనే వచ్చేసాను, వాక్యం మధ్యలోనే. ఇంకా తర్వాత ఏమైందో తెలియదు నాకు. ఇక అక్కడి నుంచి కొంచెం ఇబ్బందిగా అనిపించి వచ్చేసాను. తర్వాత మళ్ళా ఇంటికి వచ్చాక ఏమైందమ్మా అంటే నాకు అర్థం కాలేదు అందుకే వచ్చేసాను అని చెప్పాను. అట్లా మళ్ళా ఒక 2 వారాలు దాటాక మళ్ళా మూడో వారం తీసుకెళ్ళారు మందిరానికి. అలా 6 months వెళ్తూ వస్తూ ఉండేదాన్ని నామకార్థంగా. అంటే మా అత్తయ్య గారు బలవంతాన వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. నాకేమీ అర్థమయ్యేది కాదు, అలా వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. ఇంకా 6 months తర్వాత మార్చుకున్నారా? సుధారా అనేది హిందుత్వం పేరు కదా, పేరేమన్నా మార్చుకున్నారా? లేదండి, సుధారాణి మారిన తర్వాత కూడా సుధారాణి అదే పేరండి. ఇంకా 6 months తర్వాత మళ్ళా చర్చికి తీసుకెళ్ళారు. వాక్యం చెప్తూ ఉన్నారు యేసుపాదం గారే. లోకాసు వార్త 5వ అధ్యాయము 13వ వచనం వాక్యం చెప్తున్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, వెలుగు ఉండ చోట చీకటి ఉండదు, చీకటి పారిపోవాలంటే వెలుగు కావాలి అని అంటూ వాక్యం చెప్తున్నారు. తర్వాత ఉప్పు గురించి చెప్పారు. ఉప్పు సారం ఇచ్చినంత చెప్పే అది ఉపయోగపడిద్ది, సారం లేకపోతే మనుషుల చేత త్రొక్కబడిద్ది, అది పారవేయబడిద్ది అని చెప్పినప్పుడు ఆ వాక్యం నన్ను కొంచెం తాకిందండి హృదయానికి. తాకి ఇంకా ఆ రోజంతా ఉన్నాను మందిరంలో. ఆ రోజంతా ఉన్నాను, వాక్యం పట్టి వాళ్ళు చేస్తున్నారు. నాకు రాదు ప్రేయరు, పక్కన వాళ్ళు అంటే 6 months నుంచి వెళ్తున్నాను కాబట్టి వీళ్ళని చూస్తూ ప్రేయర్ చేసేదాన్ని. అలా మోకరించి ఆ రోజు కన్నీటితో ప్రేయర్ చేశాను. వీళ్ళని చూస్తూ చేసిన ప్రేయరే నేను వ్యక్తిగతంగా కన్నీటితో ప్రేయర్ చేశాను. యేసు ప్రభువా అని, మరి నువ్వంటే నాకు తెలియదు కానీ మరి నిజమే కదా, చీకటి పారిపోవాలంటే వెలుగు కావాలి, మరి నువ్వు వెలుగైన దేవుడివి అని నేను మా అత్తయ్య ద్వారా నేను క్రియల్లో చూశాను. ఈరోజు వాక్యం ద్వారా కూడా విశ్వసించాను నేను నీ వాక్యాన్ని. మరి ఉప్పు కూడా సారం ఇచ్చినప్పుడే అనేకులకు ఉపయోగపడిద్ది, కూర పాడవకుండా పచ్చడి పాడవకుండా రుచికరంగా ఉంటుంది. నా జీవితాన్ని కూడా ఈ రోజు నుంచి నేను అలా ఉప్పులాగా సారం కలిగి ఉండాలని, వెలుగులాగా అనేకులకు ఉపయోగపడాలని నేను తీర్మానం చేసుకుంటున్నాను. నిన్ను సంపూర్ణంగా నా హృదయంలో చేర్చుకుంటున్నానని ఆ రోజు ప్రేయర్ చేసుకొని ఇంటికి పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యం ద్వారా నేను ఇలా నా వ్యక్తిగతంగా నేను కన్విన్స్ అయ్యాను, యేసు ప్రభు వారిని నమ్ముకోవాలనుకుంటున్నాను, నిజమైన దేవుడని తెలుసుకోవాలనుకుంటున్నాను అని. నిజమైన దేవుళ్ళు ఏంటి, అబద్ధమైన దేవుళ్ళు ఏంటి నాకు అర్థం కాలేదు. నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు అని ఏమీ లేదు సార్. అంటే నాకు వెలుగు చీకటి. ఫర్ సపోజ్ నాకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టము, మరి నేను ఎట్లా ఫీల్ అవ్వాలి? నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పి నేను ఫీల్ అవ్వచ్చా? అంటే ఎవరు వ్యక్తిగత ఫీలింగ్ వాళ్ళదండి. నేను హిందూ ధర్మంతో ఉన్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. అంటే క్రైస్తవులకి వెళ్ళిన తర్వాత మీరు హిందూ ధర్మంలో ఉన్నప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళే నిజమైన దేవుళ్ళు అని మీకు అనిపించలేదు. అందరు దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే అనే భావన మీలో ఉండేది హిందుత్వంలో. కానీ క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఆ భావన మొత్తం పోయి యేసు ఒకటి నిజమైన దేవుడు, క్రైస్తవం ఒకటి నిజమైన మతం అని అలా మీరు ఫీల్ అవుతున్నారు. అంటే నేను వాక్యం ద్వారా అటువంటి వాక్యాలు హిందూ గ్రంథాలలో చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు సమం సర్వేషు భూతేషు సమస్తం తిష్ఠితం పరమేశ్వరమని, సమస్త జీవులలో నేను ఒకేలాగా ఉన్నాను అని చెప్పేసి మన హిందూ గ్రంథాలు చాలా వరకు చెప్తున్నాయి కదా. అంతకంటే ఇంకా మంచిగా భగవద్గీతలు ఎన్నో శ్లోకాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయండి. నేను అంటే వ్యక్తిగతంగా వినాశ్రియ జననమాస్తి, వినాశ్రియ గమననాశ్రీ, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదని చెప్పేసి స్త్రీలకు ఒక మంచి విలువ ఇచ్చింది. అదే మీరు బైబిల్ ప్రకారంగా మీరు పాస్టర్ అమ్మగా మీరు బోధించడం కూడా తప్పే. ఎందుకంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు, సంఘంలో స్త్రీలు మాట్లాడడం అవమానము, వాళ్ళను పురుషుల మీద పెత్తనం చలాయించడానికి నేను వాళ్ళకు అధికారం ఇవ్వలేదు, నేను ఆదాము సృష్టించిన తర్వాత అవ్వను సృష్టించాను కదా అని చెప్పేసి ఇవన్నీ బైబిల్లో ఉంటాయి.
బైబిల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అని అంటే, మౌనంగా అంటే వ్యక్తిగతంగా మౌనంగా ఉండాలండి. ఇప్పుడు పాస్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, దానిలోకి నేను వెళ్ళి మధ్యలో మాట్లాడడం. అసలు సంఘంలో స్త్రీలు, సంఘం అంటే చర్చిలో స్త్రీలు మౌనంగా ఉండవాలను, వాళ్ళ మాట్లాడడానికి వాళ్ళకి ఉపదేశం ఇవ్వలేదు, లేదండి. కొరింథీ పత్రికలో అది ఉంది కదా, కొరింథీ పత్రికలో ఉందండి, స్త్రీ బోధించవచ్చును, స్త్రీ తన అంటే సహోదరులు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండుట మనోహరము, అది శక్తి కలిగింది, అది దేవునికి మహిమకరంగా నియమం కలిగింది. బైబిల్ గురించి, ఈ బైబిల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. మీరు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఈ క్రిస్టియానిటీలో ఉండడం వల్ల? మీ తోటి పాస్టర్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పారు కదా, అంటే మీ భర్తను చంపారు అని చెప్పేసి కూడా అన్నారు. అసలు ఆ క్షమము అవన్నీ చెప్పండి. ఈ బైబిల్ అంటే ఏంది, ఈ యొక్క క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి అనే విషయాలు మళ్ళీ మనం ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఈ యొక్క క్రైస్తవంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? క్రైస్తవత్వంలో ఎదుర్కొన్న సమస్యలు అంటే నేను అదేనండి, బెరాక మినిస్ట్రీ యేసుపాదం గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ బెరాక మినిస్ట్రీ యేసుపాదం గారే బాప్తీసం ఇచ్చారు. బాప్తీసం ఇచ్చాక ఒక 4 years మేము విశ్వాసులుగానే అదే మందిరంలో మీరు 4 years గా విశ్వాసంగా ఉన్నాము. బెరాక మినిస్ట్రీలో యేసుపాదం దగ్గర ఉన్నామండి. 4 years తర్వాత నా భర్త గారు హైకోర్టులో క్లర్క్ అని చెప్పాను కదండి, అయితే నేను కూడా వ్యక్తిగతంగా ప్రేయర్లో ఎక్కువగా ఉండేదాన్ని, బైబుల్ చదువుకుంటూ ఉండేదాన్ని. అది చూస్తూ ఉండేవాళ్ళు అనమాట నా భర్త గారు, చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆయన కూడా హిందూ ధర్మం కాబట్టి తిరుపతి లడ్డు తెచ్చి నాకు తిను అనడము, తర్వాత మందిరానికి వెళ్తే కండిషన్ అనమాట, ఎల్లు కానీ నేను వచ్చే వరకు ఇంట్లో ఉండాలి అన్నట్టుగా కండిషన్లు పెట్టడము. అలా అంటే మీ భర్త గారు చనిపోయేంత వరకు హిందుత్వంలోనే ఉన్నారా? లేదండి. ఎప్పుడు మారారు? 2022లో 2002లో మారారు. 2002లో క్రైస్తవంలోకి వచ్చారండి. ఓకే. పాస్టర్ అయ్యాడా ఏంటి? పాస్టర్ అవ్వలేదండి, వచ్చారు. ఓకే. అయితే అలా చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. నేను సువార్తకి వెళ్ళినా నన్ను బాధ పెట్టడం, అంటే ఎలా అంటే తెచ్చేసి అవి ప్రసాదాలు ఉంటాయి కదండి, అవన్నీ తెచ్చి ఇవి తినాల్సిందే అని అంటూ అన్యులు కర్పించిన పలహారాలు మనం తీసుకోకూడదు, విగ్రహాలు కర్పించిన పలహారాలు మనం తీసుకోకూడదని బైబిల్లో ఉంది కాబట్టి అవి మీరు తినరు అంటే తెచ్చి పెడుతూ అలా ఉండేవాడు. మరి ఇప్పుడు పంటలన్నీ పండించే ముందు రైతులు పూజ చేస్తే స్టార్ట్ చేస్తారు. మనం రైస్ తింటాం కదా, అన్నం తింటాం కదా, ప్రతి ఒక్కరు కూడా పంట పండించడానికి ముందు రైతు వాళ్ళ ఇష్ట దైవానికి పూజ చేసి స్టార్ట్ చేస్తారు. పసుపు వేసి దేవుడికి బొట్టు పెట్టి ఆడ చేస్తారనమాట. అయితే మేము ఏది చేసినా ప్రేర్ చేసుకొని తింటాము అన్నమాట. ప్రేర్ చేసుకొని తింటాము, ప్రేర్ చేసుకొని వంట చేసుకుంటాము, కూరగాయలకి వెళ్ళేటప్పుడు చేసుకుంటాము, మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చినప్పుడు ప్రతిదీ కూడా ప్రేర్ చేసుకొని. ప్రసాదం కూడా ప్రేర్ చేసుకొని తినచ్చు కదా, అన్ని మీరు ప్రేర్ చేసుకొని తింటున్నారు కదా. అవునండి, ప్రేయర్ చేసుకునే తింటున్నాం. విగ్రహారాధన అంటే అసహించుకుంటున్నాడు దేవుడు, అసహించుకోవట్లేదండి. విగ్రహారాధన అంటే మేము కూడా ఇప్పుడు వాక్యం ఆజ్ఞలు అవే కదా, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళే అందే కానీ మీరు ఏ విగ్రహ రూపంలో కూడా మీరు ఎవరిని చూసుకోకూడదు, వాటి ఎందుకు సాగిల పడకూడదు అంటుంటుంది. ఒక పాస్టర్ మీద దగ్గరికి వెళ్ళి సాగిల పడమండి, ఆయన పాస్టర్ గానే చూస్తాం, చెప్పే వాక్యాన్ని వింటాం, గౌరవిస్తాం, అంతవరకే. పాస్టర్ గారు నేను అదే ఇది వండేనమ్మా ఇది తినండి అని పాస్టర్ గారు చెప్పారండి. అలా మేము ఏది కూడా నమస్కరించం, వ్యక్తిగా మనుషులకంటూ నమస్కరించం. అంటే మీరు ఇక్కడికి సిటీలోకి వచ్చిన తర్వాత ఈ సువార్త అనేది మీరు ఈ హైదరాబాద్లోనే చెప్తారా, లేకపోతే ఎక్కడ విలేజ్కి వెళ్ళి కూడా చెప్తారా? అంటే అప్పుడప్పుడు మా ఊర్లు కూడా వెళ్ళి అప్పుడప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళి కూడా చెప్తాను.
ఒక కూడిక ఏర్పాటు చేసుకున్నాం మా బంధువుల్లోనే. వ్యక్తిగతంగా వెళ్ళి అంటూ మేము ఎక్కడ సువార్త చెప్పలేదండి ఇంతవరకు, ఊరిలో కానీ వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళి చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకే సువార్త చెప్పమంటే మీరు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు మీకే సువార్త చెప్పమని అంటే మీరు వచ్చి యేసుప్రభు వారి గురించి చెప్పండి అంటే చెప్పగలుగుతాను. యేసుప్రభు గురించి చెప్పండి అంటే ఇప్పుడు సువార్త అంటే మీరు వచ్చిన వాళ్ళకి చెప్పరు కదా. ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళి విలేజ్కి వెళ్ళి అక్కడ మీ కూటమిలు ఏర్పాటు చేసుకొని మీరు రోడ్డు మీద తిరుగుతూ వెళ్తారు. లేదండి, అలా ఎప్పుడు చేయలేదండి. మరి ఎలా? అలా ఎప్పుడు చేయలేదు. బర్త్డే పార్టీలకి ఆ పార్టీని ఉపయోగించుకొని వచ్చిన హిందువులకి చెప్తారు. వచ్చిన హిందువులు కాదు, మా బంధువులకి చెప్తారు. మీ బంధువులు అంటే అందరూ క్రైస్తవులే ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు చెప్పడము? కొత్తగా చెప్పాల్సిన హిందువులు కదా. ఇప్పుడు చూస్తాడు కదా మీ యేసుపాదం ఈ వీడియో కూడా చూస్తాడు కదా. కాబట్టి మీకు ఇప్పుడు బెరాకా మినిస్టర్స్ లో చాలా మంది వెళ్తున్నారు కదా విశ్వాసులు, వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా మీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పండి. మీరు ఎప్పుడు బయటకు వచ్చారు బెరాకా మినిస్టర్స్ నుంచి? నేను బయటికి రాలేదండి ఇప్పటికి కూడా. బెరాకా ఇప్పుడు కూడా మీరు దాంట్లోనే ఉన్నారా? దాంట్లోనే ఉన్నా. ఇప్పుడు మీరు నడిపించిన చర్చ వచ్చేసి ఆ బెరాకా మినిస్టర్స్ యొక్క పేరు మీద రన్ అవుతుంది. మరి ఆయనకేంటి ప్రాబ్లం? అంటే ఇప్పుడు చనిపోయాడు కదండి. ఎవరు? మా భర్త గారు. ఎలా చనిపోయారు? బెరాకా మినిస్ట్రీ యేసుపాదం గారు పాస్టర్ ప్రభుదాస్ గారని ఆయన 120 గజాలు కొనుక్కున్నాడండి. 120 ఆయన కూడా ఒక బ్రాంచ్ పాస్టర్. మా భర్త గారు జయచంద్ర గారు ఎలా ఒక బ్రాంచ్ పాస్టరు, అలాగే ప్రభుదాస్ గారు కూడా ఒక బ్రాంచ్ పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు 120 గజాలు కొనుక్కున్నారు. కొనుక్కున్నప్పుడు అది పాత బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ అదే పడగొట్టేసి డిమాలిషన్ చేసి కొత్తది చర్చి కట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు యేసుపాదం గారు ఏం చేశారంటే చర్చి కట్టారు. ఒక 6 ఫ్లోర్లు పెట్టి చర్చి కట్టారు. 6th ఫ్లోర్ చర్చా? ఎక్కడ? గోకుల్ ఫ్లాట్ 9th ఫేస్లో. వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు. అంటే వాళ్ళకి విదేశాల నుంచి వస్తున్నాయా? లేదు సార్, 5,000 మంది చర్చి మెంబర్స్ ఉన్నారు. చర్చిలో మెంబర్స్ 5,000 మంది ఉన్నారు. 5,000 మంది ఉన్నారు. అందరూ జాబ్ హోల్డర్స్. అందరూ దశంభాగాలు ఇస్తారా? అందరూ ఒక్కొక్కళ్ళు 20 లక్షలు, ఒక్కొక్కళ్ళు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, అందరూ ఈఆర్ఓలు ఉన్నారు. తర్వాత కేసీఆర్ దగ్గర అటెండర్ ఉన్నారు, లక్ష్మణ్ లక్ష్మణ్ అని ఆయన అటెండర్ ఉన్నారు. అట్లా పెద్ద పెద్ద పొజిషన్లోనే ఉన్నారు ఆ చర్చికి వచ్చే వాళ్ళంతా కూడా. వాళ్ళ సంపాదనలో డబ్బులు ఇవ్వడమే మరి నాకు తెలిసినంత వరకు. అంటే వాళ్ళ 5,000 మంది విశ్వాసులు ఇచ్చే డబ్బులతోనే 6th ఫ్లోర్ చర్చి కట్టారు. 6th ఫ్లోర్ చర్చి కట్టారు. ఆ చర్చి కట్టేటప్పుడు సూపర్వైజర్ గా అంటే చూసుకోవడానికి అదంతా చూసుకోవడానికి మా హస్బెండ్ గారు ఉన్నారు అన్నమాట. తను 65 ఏం పని చేసేవాళ్ళు? హైకోర్టులో క్లర్క్ అండి. మారిన తర్వాత క్రిస్టియన్లోకి వచ్చిన తర్వాత కూడా లేదండి మానేశారు. అంటే జాండీస్ అయినాయండి. అసలు మా భర్త గారు యేసుప్రభుని నమ్మడానికి జాండీస్ అయినాయి. జాండీస్ మాకు తెలియకుండానే ముదిరిపోయి ఇంకా డాక్టర్లు గుంటూరు లలిత హాస్పిటల్లో చనిపోతారు అని చెప్పారండి. చనిపోతారని చెప్పేసి మా చేత వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. మా చేత, మా బంధువులందరి చేత వైట్ పేపర్ల మీద సంతకాలు. అదే చనిపోతాడు లాస్ట్ స్టేజీలో ఉన్నారు అని వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఐసీ వార్డుకి తీసుకెళ్తే నేను చూడలేకపోతున్నాను. సరే అలాగే ప్రేయరాలు పట్టుకొని వెళ్ళాను. నేను వెళ్తూనే ప్రేయరాలు పట్టుకొని వెళ్ళాను. వెళ్ళి ఆ ప్రేయరాలు మొత్తం బాడీకి అప్లై చేశాను. అప్లై చేసి ఇంకా చెవులో చెప్పాను. వినటం లేదు, చూడట్లే, మాట్లాడట్లేదు, చెవులో చెప్పాను. ఇట్లా యేసుప్రభా నన్ను స్వస్థపరిస్తే నేను నిన్ను నమ్ముకుంటానయ్యా అని
యేసు ప్రభు వారిని తలుసుకోండి, నేను కూడా ఇక్కడ మోకరించి ప్రేయర్ చేస్తాను అని చెప్పి అలా చెప్పి మోకరించి ప్రేయర్ చేస్తున్నాము. ఇక్కడ సంఘమంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తుంది నా భర్త గారి గురించి. నేను అక్కడ ప్రేయర్ చేస్తున్నాను. అలా ప్రేయర్ చేసుకుంటూ ఆ రోజు అయిపోయిందండి. యేసు ప్రభు వారు కనపడ్డాడు తెల్ల బట్టలతోటి. కనపడితే అప్పటికి దేవుణ్ణి నమ్ముకోలేదు కాబట్టి ఆయనకి తెలియలేదు. తెల్ల బట్టలతో కనబడితే తెలియక నాకేం అర్థం కావట్లేదు అని అంటే పైనుంచి గోధుమలు పడుతున్నట్టు చూపించారంట. గోధుమలు ఇలా రాశిగా పడుతున్నప్పుడు అది నాకు అర్థం కావట్లేదు అని అంటే మరలా మండుచున్న పొదను చూపించారు. మండుచున్న పొద కూడా నాకు అర్థం కావట్లేదు అంటే మంట వస్తుంది, పొద అడవి కాలటం లేదు, ఒక చోటే మంట వస్తుంది. అది కూడా అర్థం కాకపోతుంటే పచ్చని చేను చూపించి నా భర్త గారిని పడుకోబెట్టి నేను ఇలా చేస్తున్నాను అనగానే నేను బ్రతికేను అని గట్టిగా అరిశారు ఆ దర్శనంలోని. అంటే మీ భర్త గారికి యేసు ప్రభు దర్శనమైంది 4 విధాలుగా. జాండీస్ బాగా రికవర్ అయిపోయారు. గట్టిగా అరిశారు. గట్టిగా అరిసి లేచి కూర్చున్నారు అరుస్తూనే. నేను బ్రతికాను అంటూ లేచి కూర్చున్నారు. నేను లేసాను, మా బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ లేచి ఇక లాస్ట్ స్టేజ్ కావాలా, చనిపోయేటప్పుడు కలవరింతలు వస్తాయి కదా, అలా కలవరిస్తున్నారు అని మా మామయ్యళ్ళు అంటుంటే లేదు స్వస్థత జరిగిందని నేను అంటున్నాను. వాళ్ళు వాదిస్తున్నారు, నువ్వు ఇలాగే చెప్తావు ఇలా చేస్తావు అని అంటే ఇంకా నా భర్త గారు ఏమంటున్నారంటే వేడి నీళ్ళు తీసుకురండి, నేను స్నానం చేయాలి అంటున్నారు. అక్కడ బెడ్ మీద కూర్చొని ఇప్పుడు వేడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని అలా వేడి నీళ్ళు తెచ్చాం, స్నానం చేయించారు. నాకు ఆకలిస్తుంది అంటే 3 ప్లేట్లు టిఫిన్ చేశారండి. అలా స్వస్థత జరిగింది. వన్ థింగ్ అంటే మొత్తానికి మీ హస్బెండ్ గారికి స్వస్థత అయిందని మీరు అంటున్నారు. స్వస్థత అంటే ఇటువంటి సాక్ష్యాలు ఇటువంటి అయితే మేము నమ్మము. ఇప్పుడు స్వస్థత అక్కడ బాగా అయ్యి వచ్చింది, తర్వాత ఏమైంది? స్వస్థత అయ్యి వచ్చాక ఇంకా డ్యూటీకి అంటే కోర్టులో జాబ్ చేసేవాళ్ళు డ్యూటీకి వెళ్ళను అని అంటే నేను వెళ్ళి మా బ్రాంచ్ పాస్టర్ కాలేబ్ గారు, మేము కుక్కడపల్లి 4th phase లో ఉంటాము, అక్కడ ఒక బ్రాంచ్ ఉంది, యేసుపాదం గారి కుమారుడు కాలేబ్ గారు, ఆయనకి చెప్పాను అనమాట. పాస్టర్ నేనేమంటున్నా అంటే ఇందాక మీరు చెప్పిందని చెప్తున్నాను, అంటే మీరు ఒక సాక్ష్యం కూడా చెప్పారు కదా, అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు మీ భర్త యేసుని నమ్మలేదు, యేసు ఎవరో తెలియదు, మీ ద్వారా తెలిసింది. లాస్ట్ కు చనిపోయే స్టేజ్ లో ఉండి మీరు చెవిలో చెప్తే ఆయనకి యేసు ప్రభు డైరెక్ట్ కనిపించి బతికాడని చెప్పేసి మీరు అంటున్నారు. అప్పటి నుంచి మీ భర్త యేసు నమ్ముతున్నారు అంటున్నారు. కానీ ఎన్నో సంవత్సరాలుగా పాస్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళలో మన కరోనా వైరస్ లో సుమారుగా 1400 మంది పాస్టర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో చనిపోయారు. మరి వాళ్ళందరికీ ఎందుకు దేవుడు దర్శించలేకపోయిండు, ఎందుకు కాపాలేకపోయిండు అనే డౌట్ వస్తుంది. ఇంకొకరు గుర్రం జాషువా అని చెప్పేసి ఇంకొక పాస్టర్ ఉన్నారు, ఆయనకు కాలు యాక్సిడెంట్ అంటే కాలు మొత్తానికి విరిగిపోయింది. ఆయన కాలు విరిగిపోయింది కదని చెప్పేసి ఆయన ఫోన్పే గూగుల్ పే నెంబర్లు ఇచ్చి అందరినీ అడుగుతున్నారు. ఇప్పటికీ ఆయన కాలు లేదు, ఇప్పటికీ ఆయన వీల్ చైర్ ఉంది, కుంటుతూ ఉన్నాడు. మరి ఒకవేళ నిజంగా దేవుడు కనిపించే స్వస్థత చేయగలిగితే మరి వీళ్ళందరికీ ఎందుకు చేయలేదు అని ఇటువంటి క్వశ్చన్స్ మాకు రైజ్ అవుతాయి. అంటే మీ భర్త గారు చెప్పింది ఒక సాక్ష్యము. ఎందుకంటే ఇటువంటివి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కనిపించాడు, దేవుడు వచ్చి స్వస్థత చేస్తున్నాడు అంటే ఈ హాస్పిటల్ అన్నీ కూడా వేస్ట్ కదా. ఇప్పుడు ఎంతోమంది క్రైస్తవులు హాస్పిటల్ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటూ పోతే టాపిక్ వేరేలా అవుతుంది. మీరు అదేదో రాయి పడింది మీ భర్త గారి మీద అంటున్నారు కదా, అది చెప్పండి. ఓకే, ఇప్పుడు నా భర్త గారు చనిపోయినా నేను సేవ చేస్తున్నా అంటే యేసు ప్రభు సేవ చేస్తున్నాను అంటే నేను నిజంగా అనుభవించాను కాబట్టి. సరే, అది టాపిక్ పక్కన పెట్టండి. ఇప్పుడు చెప్పండి, మీ భర్త గారికి అదేదో తల మీద రాయి పడింది అని చెప్పేసి అన్నారు కదా, అది చెప్పండి. అయితే ఆయన ప్రభుదాస్ గారు 120 గజాలు అక్కడ 6th floor చర్చి కట్టారు. 9th phase లో యేసుపాదం గారు కట్టారు. యేసుపాదం గారు కట్టారు. ఈ బెరాక మినిస్టర్స్ ఉన్న వాళ్ళు కదా, బెరాక మినిస్టర్స్ ఏం చేస్తుంటది, చాలా మంది పాస్టర్లను తయారు చేస్తుంటదా, చాలా మంది పాస్టర్ యంగ్స్టర్స్ అందరూ పాస్టర్. ఎక్కడ ఈ ఒక సిటీలో బ్రాంచెస్ ఉన్నాయా, విలేజెస్ కూడా బ్రాంచెస్ ఉన్నాయి, విలేజెస్ లో కూడా ఉన్నాయి, చాలా చోట్ల విలేజెస్ లో కూడా 30 బ్రాంచెస్ ఉన్నాయి, 30 బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం ఈ తెలుగు రాష్ట్రాలు అక్కడక్కడ. అంటే ఆంధ్ర, తెలంగాణ,
అంటే కొన్ని ప్రాంతాలలో రూరల్ ఏరియాకి వెళ్ళి వీళ్ళ చర్చిలు కట్టి అక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల హిందువులందరినీ మార్చి లేదండి ఎక్కడ కడతారు? ఇక్కడ దేవుని నమ్ముకున్న అదే క్రిస్టియన్సే వెళ్ళి వాళ్ళ ఊర్లో సువార్త చెప్తూ వాళ్ళు అక్కడ మారుస్తూ ఉంటారు. హిందువుల్ని మారుతం అంటూ లేదండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు మీటింగ్ పెడతారు. మీటింగ్ పెడుతున్నప్పుడు ఆ మీటింగ్కి వచ్చిన వారి వరకే చర్చి కట్టి చర్చి రన్ చేస్తూ ఉంటారు. బలవంతం ఎప్పుడు చేయలేదు. చర్చిలోకి వచ్చిన వాళ్ళకే. ఇప్పుడు మిమ్మల్ని బలవంతం చేశారు కదా ఎవరండి? మిమ్మల్ని మా పిన్ని గారు అప్పుడు బలవంతంగా చర్చికి తీసుకెళ్లారు. ఒక 6 months వరకు ఇష్టం లేకుండా బలవంతంగా హేళన చేశాను నేను అని చెప్పేసి మీరు నేను హేళన చేశాను. మీరు హేళన చేశారు, నాకు ఇష్టం లేకుండా మా పిన్ని గారు హేళన చేశారు. కానీ తను ఏంటంటే ఒక్కదానివే ఉన్నావు కదమ్మా నాకు తోడురా అంటూ తీసుకెళ్లేదు. సరే ఏదో రకంగా అప్పుడు మీరు ఫస్ట్ లో ఇష్టం లేకుండా వెళ్ళారు. ఇష్టం లేకుండా వెళ్ళారు. ఇప్పుడు కూడా మీటింగ్ పెట్టిన వాళ్ళందరూ కూడా మీకు లాగా వాళ్ళు కూడా అటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. అవునండి. అంటే ఇష్టం లేకుండా వెళ్ళడమే ప్రతి ఒక్కళ్ళు కూడా. సరే అది పక్కన పెట్టండి. ఇప్పుడు చెప్పండి మీ హస్బెండ్ గారికి ఏమైంది అని.